ఈ బీసీల ముచ్చట మొత్తం మర్చిపోయిండు. మొత్తం ప్రజాపాలన అంట 2 సంవత్సరాలు నేను ఉరగబెట్టినా అని చెప్తున్నాడు. ఈరోజు మా సోదరుడు చనిపోతే కనీసం నివాళులర్పించలేదు కాంగ్రెస్ పార్టీ, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈరోజు ఈ చావు కారణం ఎవరు? నువ్వు నీవు చేసినటువంటి మోసానికి ఈరోజు బలైనటువంటి ఎవరైతే ఈశ్వరచారి ఉండో ఆ ఈశ్వరచారి మననానికి కారణం ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. నిజంగానే ప్రభుత్వం ఉంటే, నిజంగానే ఈరోజు చట్టాలు ఈరోజు తెలంగాణ నడుస్తుంటే వీళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈ చావుకు సంబంధించి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 100%గా వీళ్ళు ఈ ప్రేరేపణ, ఈ ఆత్మహత్యకు ప్రేరేపణ కల్పించింది రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. 42% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ. ఇక్కడ తెలంగాణలో అమలు అవుతలేవు. మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి 23 కూడా అమలు కాకుండా 17% పడిపోయింది బీసీల రిజర్వేషన్లు రాష్ట్రంలో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం చూసుకుంటే బొమ్రాజ్పేటలో 11% బీసీలకు రిజర్వేషన్, తాండూరులో, బషీరాబాద్ చూసుకుంటే 13, పెద్దేంలో చూసుకుంటే 13, వికారాబాద్లో చూసుకుంటే మోమిన్పేటలో అదేవిధంగా 13% రిజర్వేషన్ అమలవుతున్నాయి. అంటే బీసీలు ఎంత శాతం ఉన్నారని మీరు తేల్చిర్రు. 56.33% అని మీ లెక్కల్లో తేల్చిర్రు. 160 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మా బీసీలకు మిమ్మల్ని ఇవ్వడానికి 42%, మేము జనాభా ఎంతున్నామో అంత శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ ఊరూరు తిరిగిండు. ఈరోజు ఓట్లు వేపించుకున్న తర్వాత ఈరోజు 42 అన్నాడు, 23 ఇవ్వలేరు, 17 కూడా అమలు అవుతలేదు. ఈ జిల్లాలో చూసుకుంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో 11% రిజర్వేషన్ అమలవుతుంది బొమ్రాజ్పేటలో. కాబట్టి ఇప్పటికీ నా బీసీ సోదరులందరూ కూడా మేల్కొనాలి. ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా బీసీ ప్రధానమంత్రి అంటున్నాడు, మనందరి మెప్పు పొందనికే బీసీ ప్రధానమంత్రి అంటున్నాడు. ఈరోజు బీసీలకు మంత్రిత్వ శాఖ ఉండదు, బీసీలకు బడ్జెట్ ఉండదు. ఈరోజు ఇప్పటి వరకు కూడా బీసీ లెక్కలు తీయలే, ఇన్ని సంవత్సరాలు అయింది, తీస్తామంటున్నారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ నుండి వచ్చినటువంటి ఏదైతే బిల్లులు వచ్చినాయో దాన్ని ఆమోదం తెలిపితే ఈరోజు అసెంబ్లీలను ఆమోదం తెలుపుతారు, ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెడతారు. కాబట్టి ఈ 2 పార్టీల వైఖరికి వ్యతిరేకంగా మనం అందరం కూడా ఏకం కావాలి.